తారీఖు మంగళవారం రోజు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత 14వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 14వ వార్షికోత్సవ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతరాన్ని సేవా కార్యక్రమాల వైపుగా నడిపించే దిశగా, అలాగే సంస్కృతి సంప్రదాయాల యొక్క పరిరక్షణకి సంబంధించి కూడా యువతకు అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు ఎంతగానో యువతకు దోహదపడతాయన్న ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, యువత, విద్యార్థులు, కవులు, కళాకారులు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి కార్యక్రమ జయప్రదంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని వేదిక పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14 సంవత్సరాలు నిర్విరామంగా నిరాఘాటంగా సేవల ప్రవాహాలని సమాజానికి అందిస్తున్నటువంటి వరుసలో మానవత్వం గుండె నీడన సేవ ఎంతో పరిమళమై పొంగుతున్నది అన్నట్టుగా మరి 18వ తారీఖు నాడు ఈ 14వ వార్షికోత్సవాన్ని సమాజానికి సంస్థ ఇస్తున్నటువంటి సేవలు, ఆ సేవలను ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి యువతరాన్ని ప్రేరణ అందించి వాళ్ళను కూడా సేవల్లో భాగస్వాములు చేసే విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిరాఘాటంగా నిర్విరామంగా నిరంతరంగా సేవల్ని అందిస్తున్నదంటే అది సమాజానికి ఎంతో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పునఃసమీక్ష చేసుకుంటూ పునరుత్తేజాన్ని సమాజానికి అందించడానికి, ముఖ్యంగా రేపటి తరాన్ని ఈ సంస్థలో భాగస్వాములు చేసుకుంటూ రేపటిని వెలిగించే కార్యక్రమమే ఈ మానవత్వపు గుండె నీడన. ఈ కార్యక్రమానికి మరి జిల్లా ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విద్యార్థులందరికీ స్ఫూర్తిదాతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో ఈ 18వ తారీఖు నాడు 14వ వార్షికోత్సవ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండే ప్రతి యువత కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచన చేత 14 సంవత్సరాలుగా అనాథ సేవలకు అంత్యక్రియలు, అలాగే లేని వారికి భోజన సదుపాయము, అలాగే అన్నదాన కార్యక్రమాలు, మతిస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పించడము, గోసేవ ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇందూరు యువత నిజామాబాద్ జిల్లాలో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. కాబట్టి మీ యువత మరియు ప్రజలందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో చేరుతున్నందువలన 14వ వార్షికోత్సవం జరపబడుతుంది. మానవత్వపు గుండె నీడన అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు మరియు ప్రజలందరికీ సేవ ఎలా జరుగుతుందని తెలిసి వాళ్ళు కూడా ఇందులో సేవలో భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14 సంవత్సరాలు ముగించుకొని 15 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా మానవత్వం గుండె నీడన అనే కార్యక్రమంతో ఈ సంస్థ ముందుకు సాగుతుంది. ఇందులో అనాథ శవాలు, అన్నదానం, నిత్యాన్నదానం, మళ్ళీ ఈరోజు జరిగే యువత అంతా చెడిపోతున్నారు కాబట్టి ఈ యువతను మనం ముందు తీసుకెళ్లి మంచి తోవలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా ఇందులో పాల్గొని ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాడమ్మా మనిషన్నవాడు. ఈ కాలంలో ఒక మనిషే మాయమైపోతున్నాడు. మానవులని చూసుకోవడానికి మానవుడే తనని నెట్టేస్తున్నాడు. ఈ ఇందూరు యువత యువకుల్ని ఆదర్శంగా తయారు చేయాలని పెడతోవన పడుతున్న యువతుల్ని వీరు మన మున్ముందుగా మన ప్రజా సేవ చేయడానికి కొరకు యువతని మనం మలుపు చేసుకోవడానికి కొరకు వీరు అడిగేస్తున్న ఈ తరుణంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ యువకులకు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందు మన నిజామాబాద్ జిల్లాని
ఒక మనోరూపంగా మార్చడానికి కొరకు ఈ ఉత్సవాలు వేడుకలు ఉపయోగపడతాయని, ఇది నిజామాబాద్ చరిత్రలోనే కాదు ఎక్కడ కూడా భారతదేశంలో కూడా కనీవిని ఎరగని ఈ సేవలు చేస్తున్న ఈ ఇందూరు యువతని అభినందిస్తూ విద్యార్థులు, మేధావులు, కళాకారులు అందరూ కూడా ఈ వేడుకలకు రావాలని కోరుతూ మీరందరూ రావాలని మీ తరఫున మేము కోరుతున్నాము.